ఇంకా నంబర్ గేమ్ లో విజయ్ ఎదురులేని శక్తిగా ఎదుగుతారు. ఖచ్చితంగా ఆయనకి 148 స్థానాలు ఉంటాయి దాదాపుగా ఇప్పుడున్న మిగతా పార్టీలు చిన్న చిత్త పార్టీ అన్ని కలిపిన తర్వాత కూడా. అయితే ఇది విజయ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. ఎక్కడ అతని ఆలోచన ఏంటి, విజయ్ నిజంగానే ఈ అంగీకారానికి ఒప్పుకున్నారా లేదా అనేది కొంత టీవీకి నుంచి క్లారిటీ రావట్లేదు. కానీ అన్నాడీఎంకేలో మాత్రం ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా పళనిస్వామిని ఎదిరించే పరిస్థితికి వచ్చేశారు. దాదాపుగా 40 మంది మేము టీవీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి ఓపెన్ గా చెప్తున్న పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణమూర్తి ఇంట్రెస్టింగ్ గా కూటమిలో ఉంది కదా, అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో ఉంది, బీజేపీ పార్టీ ఉంది దీంట్లో. సో ఇప్పుడు అన్నాడీఎంకేకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే పట్ల విలీనం అవుతున్నారు. అంటే బీజేపీకి చాలా ఘోరమైనటువంటి పరాజయం ఇది. వాళ్ళ కూటమిలో నుంచి పార్టీలు పక్కకు వెళ్తూ ఉన్నాయి, డైరెక్ట్గా వేరే పార్టీలో కలుస్తున్నాయి. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కూడా. సో ఇప్పుడు బీజేపీ రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? అన్నాడీఎంకే పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? పళనిస్వామి ఏకంగా ముఖ్యమంత్రి అనుకున్నారు, ఆయన పార్టీలో నుంచి 40 మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. రేపటి రోజున అన్నాడీఎంకేకి సంబంధించి పార్టీ భవిష్యత్తు పూర్తిగా ఇక నట్టేట మునిగిపోయినట్టేనా? డెఫినెట్ గా నీకు జయలలిత స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ జయలలిత ఒక వేవ్ లో వ్యవహారాన్ని అంతా కూడా నడిపింది. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిస్థితులు పూర్తిగా చేజారిపోతున్న పరిస్థితి. ఇప్పుడు పళనిస్వామి చేతిలో కంప్లీట్ గా ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఉండే పరిస్థితి లేదు. బీజేపీ కూటమిలో బీజేపీ పొత్తుతో కూటమిలో దిగింది, కానీ బీజేపీ అక్కడ ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయిన పరిస్థితి ఎలక్షన్స్ లో. బట్ కానీ ఓవరాల్ గా ఇక్కడ కానీ చూసుకుంటే ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేలు కంప్లీట్ గా కానీ పార్టీని వదిలి వెళ్ళిపోతే అసలు ఏఐడీఎంకేలో ఉన్న పార్టీ మొత్తం కూడా అక్కడ విలీనంగా అయ్యే పరిస్థితికి కనబడుతుంది. కానీ విలీనం కాకపోయినా బట్ పార్టీ సొంత పార్టీలో పళనిస్వామి పార్టీ పరంగా దాన్ని నేను కాపాడుకుంటానని ఒక ప్రయత్నం చేసినా అది పక్కన పెడితే, కానీ 40 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి ఎదురుగా ఎదురు తిరుగుతున్నారు. ఈ రోజు లేదు, డెఫినెట్ గా మేము విజయ్కి సపోర్ట్ చేయబోతున్నాం, మన అవసరం విజయ్కి ఇద్దామనేది. ఒకవేళ ఇండివిజువల్ గా అంటే సభ్యత్వాలకి రాజీనామా చేసి అయినా సరే, అంటే ఏఐడీఎంకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా మేము అక్కడికి చేరుకుంటామనేది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. చాలా అందుకే ఈ రోజు పళనిస్వామి వెంటనే జరగాల్సిన సమావేశాన్ని కూడా గందరగోళం అయిపోద్ది అని చెప్పి ఆయన సమావేశాన్ని కూడా రద్దు చేశారు. బట్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ లో ఒకవేళ ఈ 40 మంది ఎమ్మెల్యేలు ఏఐడీఎంకేకి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా ఆయనకి మద్దతు ఇస్తామని చెప్పి వెళ్తే అసలుకి విజయ్ రోల్ ఏంటి? విజయ్ ఏమని ఆలోచిస్తున్నారు? ఒక పార్టీలో ఇప్పుడు ఏ పార్టీలకైతే ఆయన వ్యతిరేకంగా పోరాడారో, ఎవరి కోసం అయితే ఆయన వ్యతిరేకంగా నిలబడ్డారో ఇప్పుడు వారితోనే మళ్ళీ పొత్తు అంటున్నారు. అఫ్ కోర్స్ డిఎంకేతో పొత్తు లేదు ఇక్కడ, చిన్న చితక పార్టీలు వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, పిఎంకే ఇవన్నీ వస్తూ ఉన్నప్పటికీ డైరెక్ట్గా డిఎంకే రావడం లేదు ఇక్కడికి. కానీ అన్నాడీఎంకేకి సంబంధించి 40 మంది వస్తున్నారన్నప్పుడు విజయ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళకు వ్యతిరేకంగా స్ట్రాంగ్గా నిలబడ్డ వ్యక్తి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళకు కొన్ని మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వంలో కూడా. సో కానీ అది విజయ్ సిద్ధంగా ఉన్నారా? విజయ్ మనోజ్, ఇక్కడ ఒక ఇన్సిడెంట్, ఒక ఇష్యూని మనం తీసుకోవాలి దీంట్లో. డెఫినెట్ గా విజయ్ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, లేకపోతే ఎన్నికల మూడ్ లో ఎక్కడ కూడా ఆయన డిఎంకేని మాత్రమే టార్గెట్ చేశారు. ఆయన డిఎంకే స్టాలిన్ అంకుల్ అంటూ స్టాలిన్ ని మాత్రమే టార్గెట్ చేశారు. రెండవది నీకు నాకు పోటీ అని చెప్పి మాట్లాడారు. మన ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది, ఇంకెవరికి పోటీ ఉండదని కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. అయితే ఏఐడీఎంకే మీద ఎక్కడ ఒక చిన్న విమర్శ ఏఐడీఎంకేలో ఉన్న వ్యక్తుల మీద కానీ, లేకపోతే పళనిస్వామి లాంటి వ్యక్తుల మీద కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ ఆయన విమర్శలు చేయలే. అసలు రాజకీయ ప్రసంగంలో మొత్తం కూడా ఆయన ఓన్లీ టార్గెట్ చేస్తుంది డిఎంకే. కాబట్టి అది కొంత ఏఐడీఎంకేతో సాహిత్యంగా ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే విజయ్ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి, తన పార్టీ స్థాపించినప్పటి నుంచి, తను ప్రచారంలో దిగినప్పటి నుంచి కూడా అధికార పార్టీని మాత్రమే, అంటే అధికారంలో ఉన్న డిఎంకేను మాత్రమే విమర్శించారు తప్పితే ప్రతిపక్షంలో ఉన్న పళనిస్వామి టీం ని ఆయన ఏమి ఎక్కడ విమర్శించారు. సో ఇప్పుడు ఆ విమర్శించలేదు కాబట్టి ఒకవేళ అది కొంత సానుకూలంగా ఆ వైపుకి మొగ్గుతారా అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఒకేసారి 40 మంది ఎమ్మెల్యేలని వచ్చేస్తాము అనుకున్నప్పుడు రావచ్చు కదా, దాంట్లో నీకు 5 ఏళ్లలో ఎక్కడ విశ్వాస తీర్మానం రాదు, లేకపోతే ఇంకొక రోజు ఒకరి మీద ఒకరు పడాల్సిన అవసరం లేదు.
ఉన్న వాళ్ళందరూ విజయ్తోనే వచ్చేసినప్పుడు ఇక అక్కడ క్లారిటీ ఉంటుంది. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడానికి లేకపోతే ఇంకోటి జరగడానికో పార్టీ మారుతామని చెప్పి ఏఐడిఎంకేలు చెప్తారు. ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి